హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2026 ఎస్జిటికి సంబంధించినటువంటి డైలీ ఎగ్జామ్ టెస్ట్లు వచ్చేసి మన ఛానల్లో మండే నుంచి నిర్వహించడం జరుగుతుందండి. దానికి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ కానివ్వండి, ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, సో వీడియోస్ అనేటివి ఎలా అప్లోడ్ చేస్తామనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఏపీ డిఎస్సి 2026కి సంబంధించి నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది అనేసి ప్రతిరోజు కూడా మనకు న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నారండి. సో పోస్టుల సంగతి చూసుకున్నట్లయితే చాలామంది వచ్చేసి చాలా తక్కువ పోస్టులతోటే డిఎస్సి నిర్వహిస్తున్నారు అనేసి చెప్తూ ఉన్నారు. సో మనకు నోటిఫికేషన్ ఇచ్చే టయానికి పోస్టుల సంఖ్య పెరగచ్చు తగ్గచ్చు, అది మనం చెప్పలేమండి. సో ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది అనేసే దాన్ని బట్టి మనం ఇప్పుడు చదవటం మానేస్తే రేపు పోస్టులు అనేది మనకు ఎక్కువగా ఉన్నట్లయితే, పోస్టులు మనకి ఎక్కువగా పెరిగితే మీరు ఏం చేస్తారు? ఇప్పటి నుంచి ప్రిపరేషన్ లేని వాళ్ళు కంపల్సరీగా డిఎస్సిలో జాబ్ కోల్పోవాల్సి వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి సంబంధించి డైలీ ఫ్రీ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుందండి ఛానల్లో. సో ఎవరైతే యాప్ను పర్చేస్ చేసుకోలేము అనేటటువంటి వాళ్ళు కానివ్వండి, సో మన ఛానల్కి అయితే యాప్ లేదండి. మన ఛానల్కి ఎటువంటి యాప్స్ కానివ్వండి, ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్లు కానీ ఏమీ లేదు. ఓన్లీ ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఉంది. సో ఎవరైతే మిగతా టెస్ట్ సిరీస్ అంటే మిగతా ఛానల్స్ వాళ్ళు కానివ్వండి, పబ్లికేషన్స్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా టెస్ట్ సిరీస్లు అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో ఎవరైతే వాటిని కూడా మేము పే చేసుకోలేము అనేటటువంటి వాళ్ళ కోసము ఈ ఫ్రీ టెస్ట్లు అయితే మీకు డైలీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ దీన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటి అంటే, ఎవరైనా యాప్ పర్చేస్ చేసుకోవాలి అంటే వేరే వాళ్ళకి సంబంధించి అంటే పబ్లికేషన్స్కి సంబంధించి ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మా దగ్గర మనీ ఉంది మేము పర్చేస్ చేసుకోగలము అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోండి, ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఎవరైతే మేము మనీ పెట్టలేము అనుకునే వాళ్ళకు మాత్రమేనండి. సో మీరు కూడా యూటిలైజ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో మీకు వీడియోస్ అనేవి డైలీ కూడా మనకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళందరి కోసము. సో ఫస్ట్ డైలీ ఎగ్జామ్ టెస్ట్లు అనేటివి మన ఛానల్లో మండే నుంచి నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మండే నుంచి సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మీకు ప్రాక్టీస్ టెస్ట్లు ఇచ్చినటువంటి సిలబస్ను బట్టి మీకు ప్రాక్టీస్ బిట్స్ 30 or 50 ఇలా ఉండడం జరుగుతుంది. సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఇన్ డైలీ కూడా మీకు ఏదో ఒక సబ్జెక్టుకి సంబంధించి మీకు సిలబస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. దానికి సంబంధించి మనకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ప్రాక్టీస్ బిట్లకు సంబంధించి వీడియో కూడా అప్లోడ్ అయితే అవుతుందండి. సో మీరు ఎవరైతే ఈ డైలీ టెస్ట్లు రాస్తున్నారో సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అనుకుంటే మీరు కంపల్సరీగా ఆ రోజు కాకపోతే నెక్స్ట్ డే కూడా దాన్ని సిలబస్ని కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ టెస్ట్లు కూడా చేయండి. సో చదవటం అనేది ఎంత ఇంపార్టెంటో ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి తెలుసుకోవాల్సింది ఏంటంటే, చదవటం ఎంత ఇంపార్టెంటో ఆ టాపిక్కి సంబంధించి మనకు క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, ఎలా అడిగితే మనం ఆన్సర్ చేయగలుగుతున్నాము అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ చదివిన వెంటనే ప్రాక్టీస్ బిట్లు కూడా చేయండి. సో నా ఛానల్నే ఫాలో అవ్వండి, నావే ప్రిపేర్ అవ్వండి అని చెప్పను. ఎవరైనా సరే మీరు ఏవి తీసుకున్నా సరే, ఎవరి పబ్లికేషన్స్ కానివ్వండి, ఎవరి టెస్ట్ సిరీస్, ఎవరి యాప్ మీరు పర్చేస్ చేసుకున్నా కూడా మీరు లెసన్ అయిపోయిన వెంటనే మీరు ఒకసారి ప్రాక్టీస్ బిట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు మీరు 20 బిట్స్కి చేయగలుగుతున్నారా లేకపోతే 30 బిట్స్కి చేయగలుగుతున్నారా, మీరు ఎంత కంటెంట్ చదివారు ఏంటి అనేది మీకు అర్థమవుతుందండి. దానికోసము ప్రాక్టీస్ టెస్ట్లు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రీ డైలీ ప్రిపరేషన్ టెస్ట్. మీకు ఎగ్జామ్ అనేది ఫ్రీగానే ఉంటుందండి. సో మీకు ఎటువంటి యాప్స్ వాట్సాప్ కానీ ఇవన్నీ ఏం అవసరం లేదండి. యూట్యూబ్లోనే నేను అప్లోడ్ అయితే చేస్తాను.
పేపర్ మీకు క్వశ్చన్ పేపర్ లానే ఉంటుందండి. సో అది నేను అప్లోడ్ చేస్తాను ప్రాక్టీస్ బిట్లు. వాటికి సంబంధించి ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఫ్రీగానే ఉంటుందండి, ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ కొత్త సిలబస్ ప్రకారమే ఉంటుందండి. ఇప్పుడు మనకు 2025 అలాగే 26కి సంబంధించి బుక్స్ అయితే కొంచెం మారాయి కదా. సో అవే మనకు ప్రజెంట్ అయితే రన్ అవుతున్నాయి. సో కొంచెం సోషల్లో కొన్ని టాపిక్స్ తీసేయడము, కొన్ని టాపిక్స్ యాడ్ చేయడము ఇలా జరిగాయండి. సో అదొక్కటే తప్ప మిగిలిన ఎటువంటి చేంజెస్ లేదు. సో అన్నీ కూడా మొత్తము న్యూ బుక్సే చదవండి, ఓల్డ్ బుక్స్ ఇవన్నీ ఏమీ లేదు. ప్రజెంట్ ఏవైతే మనకు స్కూల్స్లలో రన్ అవుతున్నాయో అవే చదవాలి. సో వాటికి సంబంధించినటువంటి బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మీరు టెక్స్ట్ బుక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇచ్చేటటువంటి బిట్స్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటివే ఇస్తామండి. సో టాపిక్ను బట్టి కాదు, మనకు ఆ టెక్స్ట్ బుక్లో ఆ టాపిక్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకు డిఎస్సిలో కానివ్వండి, టెట్లో కానివ్వండి, మనకు కంపల్సరీగా టెక్స్ట్ బుక్ నుంచి దాటి ఇవ్వడు. సో కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి మ్యాటరు, టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి బిట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో టెక్స్ట్ బుక్ ఆధారంగానే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ను ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాతనే మీరు ఏమైనా పబ్లికేషన్స్ తీసుకొని ఉంటే వాటిని రెఫర్ చేసుకోండి. అది ఓన్లీ మీకు ప్రాక్టీస్ చేసుకునే విధంగానే ఉండాలి. టెక్స్ట్ బుక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎవరైతే టెక్స్ట్ బుక్స్ మీరు ప్రింట్అవుట్ తీసుకునే వాళ్ళు ప్రింట్అవుట్స్ తీసుకోండి, లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే పీడిఎఫ్స్ అయినా డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీరు చదువుకోండి. టెక్స్ట్ బుక్స్ మస్ట్ కంపల్సరీగా ఉండాలి. అలాగే టెక్స్ట్ బుక్స్తో పాటు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీకు ఏదైతే ట్రస్టెడ్ పబ్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ లెసన్ మాత్రం చదవాల్సిందే. ఎవరైనా సరే లెసన్ చదవకుండా ప్రాక్టీస్ బిట్స్ చేస్తే వేస్ట్ అండి. ఎందుకంటే మీకు అసలు లెసన్లో మ్యాటర్ తెలియకుండా ఎలా ప్రాక్టీస్ చేయగలుగుతారు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ అనేది రీడ్ చేసిన తర్వాతనే ఏదైనా సరే అండి, సోషల్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, వీటికి మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది. సో నేను డైరెక్ట్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే ప్రాక్టీస్ బిట్స్లలో వచ్చేసి 100% లైన్ టు లైన్ అనేది కవర్ చేయడం ఎవరి వల్ల కూడా కాదండి. ఏ పబ్లికేషన్స్ వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి ఏదో కొన్ని బిట్స్ వరకు మనకు చేయడం జరుగుతుంది. అందరూ 100% వరకు చేస్తాము అన్నా కూడా అది కరెక్ట్ కాదు, చేయలేరు, అది మీకు తెలిసిందే. కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవండి. అప్పుడే మీరు ఇప్పుడు ఎవరైనా ప్రాక్టీస్ బిట్స్ చూసినట్లయితే వాటిల్లో మీరు ఎన్ని చేయగలుగుతున్నారు దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. అంతేకాని ఇప్పుడు నేను ప్రాక్టీస్ బిట్స్ అన్నీ చేశాను దీంట్లో నుంచే వస్తాయా అంటే వాటిల్లో నుంచే వస్తాయని మనం చెప్పలేమండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. సో మీరు ఒక ఛానల్ను తీసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేస్తారు, సో కొన్ని బిట్స్ కవర్ అవుతాయి. మీరు ఏదో పబ్లికేషన్స్ తీసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు, దాంట్లో కొన్ని బిట్స్ కవర్ అవుతాయి. ఇలా ఉంటుంది కానీ 100% ఎవ్వరూ కూడా అన్ని బిట్లు చేయలేరు. ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవండి. మీరు చదివిన దాన్ని బట్టి ప్రాక్టీస్ బిట్లు చేసినట్లయితే ఓహో ఎంతవరకు చదివారు అనేది మీకు అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఎస్సి లెవెల్లోనే మనకు మోడల్ బిట్స్ అనేవి ప్రతిరోజు డైలీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో కాబట్టి డిఎస్సి లెవెల్లో మనకు ఎలా అయితే అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చారో మనకి ఎక్కువగా కూడా ఇప్పుడు అప్లికేషన్ టైప్లోనే క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎలా అయితే అడుగుతున్నారో అదే విధంగా మీకు ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఎగ్జామ్ సిలబస్ అనేది మీకు ముందు రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే రేపు ఏం చదువుకోవాలి అనేది ముందు రోజు నైట్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఆ సిలబస్ ప్రకారము మీరు చదువుకోవచ్చు. సో
ఎలా ఉంటుంది సిలబస్ అనేది కూడా నేను చెప్తాను. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు అయితే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సాటర్డే సండే 2 days ఉన్నాయి. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా షేర్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ఫుల్గానే ఉంటుంది. అన్ని బిట్స్ కూడా కవర్ అవుతాయండి ప్రతిరోజు కూడా. సో బెస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ విత్ ఆల్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఎస్జిటి ఎస్సీ అంటే దీంట్లో వచ్చేసి మనకు 6th 7th 8th వీళ్ళకి సంబంధించి కూడా అంటే ఎస్సీఏ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి 6th 7th 8th కూడా మనకు ఎస్జిటిలో ఉంటాయి, ఎస్సీఏలో ఉంటాయి కాబట్టి ఇద్దరికి కూడా యూజ్ అవుతాయండి. అలాగే ఎస్సీఏ వాళ్ళకి 9th కానివ్వండి 10th కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ప్రాక్టీస్ అయితే చేయండి, అలాగే ఫాలో కూడా చేయండి ఛానల్ని. నెక్స్ట్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా ఎగ్జామ్స్ అనేది ఉంటుందండి. సో మీకు తెలుగు, సైన్సు, సోషల్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, నెక్స్ట్ సైకాలజీ కానివ్వండి, పైకి సంబంధించి కానీ జీకేకి సంబంధించి కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా కవర్ అయితే అవుతూ ఉంటాయండి. ఇంగ్లీష్కి సంబంధించి కానీ మెథడాలజీకి సంబంధించినవి కానీ అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతూనే ఉంటాయి. ప్రతిరోజు కూడా ఏవో ఒకటి మనకు ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి. ఫ్రీగానే మీకు రోజు ప్రాక్టీస్ బిట్స్ అలాగే మీరు చదవాల్సినటువంటి లెసన్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే మాకు ఇప్పటివరకు ఒక సరైన ప్లానింగ్ లేదు, మేము ఏం చదువుతున్నామో తెలియదు అనుకునే వాళ్ళకి కంపల్సరీగా అయితే యూజ్ అవుతుందండి. ప్రతిరోజు కూడా మీరు లెసన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని చదువుకోండి, వాటికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయండి. సో ఫస్ట్ Day 1 సిలబస్ అండి. సో వీటిల్లో మీకు ఎటువంటి మార్పులు కావాలన్నా లేకపోతే సిలబస్ ఎక్కువగా ఉంది అనుకున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే కొంచెం సిలబస్ తగ్గియాలా లేకపోతే సిలబస్ సరిపోతుందా, ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా మీరు కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ Day 1 అండి, మండేకి చూసుకున్నట్లయితే 6th క్లాస్ తెలుగుకే చూసుకుందాం. సో మనకు 3rd 4th 5th ఇది కొంచెం మనకు సిలబస్ అనేది తక్కువగానే ఉంటుంది. సో వీటిని మనం కొంచెం ఈజీగానే కంప్లీట్ అయితే చేయొచ్చు. సో ఎక్కువగా మనకు సిలబస్ ఉండేది 6th 7th 8th క్లాస్. సో వీటిల్లోనే కాబట్టి ఫస్ట్ వీటిని తీసుకున్నానండి. మనకు ఏవైతే 6th 7th 8th అలాగే 9th 10th రిలేటెడ్ అయిపోయిన తర్వాత మనకు 3rd 4th 5th క్లాస్కి సంబంధించినటువంటివి బిట్స్ కూడా మనము వీడియోలో అప్లోడ్ చేసుకుందాము. వాటికి సంబంధించి కూడా ప్రాక్టీస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే 6th క్లాస్ తెలుగు తీసుకున్నాం అనుకోండి. 6th క్లాస్ తెలుగు మండే అండి. సో మనము ప్లాన్ చేసిన రోజు మండే రోజు మీకు మార్నింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి, నైట్ లోపు మీకు 6th క్లాస్ తెలుగుకి సంబంధించి మొత్తం అండి సెమిస్టర్ 1లో ఉండేటటువంటి అన్ని లెసన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 6th క్లాస్ తెలుగులో చూసుకుంటే అమ్మఒడి, తృప్తి, మా కొద్దీ తెల్లదొరతనము, సమయస్ఫూర్తి, మన మహనీయులు, సుభాషితాలు ఇవి ఉన్నాయి కదా. ఈ టాపిక్స్కి సంబంధించి మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేటి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముందు రోజు వచ్చేసి మీకు ఏ ఎగ్జామ్ జరుగుతుంది, ఏ సిలబస్ చదవాలి అనేసి చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ రోజు చూసుకుంటే 6th క్లాస్ తెలుగు సెమిస్టర్ 1 అండి. అలాగే దాంతోపాటు తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటిది ఫస్ట్ టాపిక్ తెలుగు భాషా బోధన, ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. వీటికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కూడా చదువుకోవాలి, లెసన్ కూడా చదువుకోవాలి. వీటికి సంబంధించి టెక్స్ట్ బుక్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, నేను నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. వాటికి సంబంధించి ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ Day 2 చూసుకున్నట్లయితే 6th క్లాస్ మ్యాథ్స్ అండి. 6th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి సెమిస్టర్ 1 6th క్లాస్ మ్యాథ్స్లో ఫస్ట్ 6 లెసన్స్ అండి. ఫస్ట్ 6 లెసన్స్ మనము సెకండ్ డేలో చదివేస్తాము. అలాగే దానికి సంబంధించిన మెథడాలజీ కూడా చదివేస్తామండి. మెథడాలజీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. ఎందుకంటే డిఎస్సిలో మనకు ప్రతి హాఫ్ మార్క్ 0.11 మార్క్ కూడా మనకు
ఇంపార్టెంటే అండి. కాబట్టి మెథడాలజీ కూడా కవర్ చేయాల్సిందే. కాబట్టి దానికి సంబంధించి మనకి ఏ రోజైతే ఏ సబ్జెక్ట్స్ చదువుతామో దానికి సంబంధించినటువంటి మెథడాలజీ కూడా ఉంటుంది. నెక్స్ట్ డే 3 చూసుకున్నట్లయితే 6th క్లాస్ ఇంగ్లీష్ అండి. 6th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి ఆల్ టెక్స్ట్ బుక్ లెసన్స్ బ్యాక్ సైడ్ గ్రామర్ మొత్తం చదవాలి. సో ఎవరైతే టైం ఉంది మేము ఇంకా చదువుకుంటాము అనుకుంటే దాంట్లో ఉండేటటువంటి పోయెట్స్ కానివ్వండి, మిగిలినటువంటి కంటెంట్ సంబంధించి అది కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. సో మనకి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఎక్కువగా కూడా గ్రామరే మనకు ఎగ్జామ్లో ఉండబోతుందండి. ఎక్కువగా గ్రామరే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లో గ్రామర్లో చాలామంది కూడా మార్కులన్నిటి స్కోర్ చేయడం చాలా తక్కువ అయితే అవుతుంటుంది. సో అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని 6th క్లాస్కి సంబంధించి 6th క్లాస్ అనే కాదండి, ఏ క్లాస్కి సంబంధించి అయినా మొత్తం టెక్స్ట్ బుక్ లెసన్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి గ్రామర్ ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ కూడా నేర్చుకోండి. వాటిల్లో మీరు మొత్తం నేర్చుకున్నట్లయితే చాలా వరకు బిట్స్ మనకు అక్కడి నుంచే వస్తాయండి, టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. కాబట్టి మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఉంటుంది. సో అదేవిధంగా ఆ రోజు మనకు ఇంగ్లీష్ లెసన్స్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటి చదవాలి గ్రామర్. దాంతోపాటు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ 2 టాపిక్స్ కూడా కవర్ చేయాలి. అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యా చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి దీంట్లో మనకు వేదకాలం, మళ్ళీ వేదకాలం ఇవన్నీ ఉన్నాయి కదా, మధ్యయుగకాలం, వీటికి సంబంధించినటువంటి మొత్తం అన్ని టాపిక్స్ కూడా కవర్ అయితే చేయాలండి. సో ఈ విధంగా మనకు డే 3 అయిపోతుంది. సో ఈ విధంగా నేను ప్రతి ఒక్క రోజు ఓన్లీ ఒక సబ్జెక్టే పెట్టానండి. ఒక సబ్జెక్ట్కి సంబంధించి మొత్తం లెసన్స్ కూడా ఇచ్చేసాను. సో ఇది మనకు చాలామంది వచ్చేసి ఇన్ని లెసన్స్ కష్టమా లేకపోతే మీరు చదవగలరా అనేది కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని మన ఎగ్జామ్స్ అనేటి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో నేనేంటంటే ఆల్రెడీ మనం టెట్కి చదివేసాము, ఇంతకుముందు డిఎస్సికి కూడా ప్రిపేర్ అయ్యాం కాబట్టి సో మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెమిస్టర్ బుక్ కంప్లీట్ అయిపోవాలి. నేను 2 అవర్స్కి ఒక సబ్జెక్ట్ డివైడ్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మనకు ఫస్ట్ 2 అవర్స్ ఒక సబ్జెక్టు, ఇంకో 2 అవర్స్ ఇంకో సబ్జెక్టు, ఇలా అన్ని బుక్స్ తీయడము అన్ని మెస్సీగా అనిపిస్తాయి. కాబట్టి నేనైతే ఈ విధంగా అనుకున్నానండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్టు, దానికి సంబంధించిన మెథడాలజీ. సో మనకు ఏంటంటే రోజులు గడిచే కొద్దీ సో 6th క్లాస్ అయిపోయింది, 7th క్లాస్ అయిపోయింది, తెలుగు మెథడాలజీలో ఇన్ని టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి, నెక్స్ట్ సైకాలజీలో ఇన్ని కంప్లీట్ అయ్యాయి. సో ఇలా మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి నేనైతే ఈ విధంగా తీసుకోవడం జరిగింది. వీటితో పాటు నేను ప్రతిరోజు జీకే కూడా మీరు చదవాలండి. జీకేకి వచ్చేసి నేను కొంచెం ప్రాక్టీస్ బిట్స్కి మాత్రమే నేను ఇక్కడ టైం టేబుల్ వేయడం జరిగింది. మీరు జీకే అనేది జనరల్ జీకే, అలాగే స్టాండర్డ్ జీకే అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే ఇవన్నీ కూడా 1 అవర్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో జీకే అనేది నేను ఎన్ని బిట్స్ చెప్పినప్పటికీ కూడా మనకు ఎగ్జామ్లో అవి మాత్రం ఉండవు. అది మీ అందరికీ తెలిసిందే. జీకే అంటే అదొక పెద్ద మహాసముద్రం లాంటిది. కాబట్టి సో దానికి సంబంధించి మీరు డైలీ ఏం చేస్తారంటే, నేను రోజు ఓన్లీ ఒక సబ్జెక్టేనండి ఇచ్చింది, ఒక సబ్జెక్టు ఒక మెథడాలజీ, ఒక సైకాలజీ ఇస్తే దానికి సంబంధించి కొన్ని టాపిక్స్, ఇంతే కానీ హెవీగా ఏమీ ఉండదు. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఏదో ఒక 1 అవర్ మీరు కొంచెం సేపు తెలుగు చదివిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు జీకే కానివ్వండి, స్టాండర్డ్ జీకే కానివ్వండి 1 అవర్ అట్లా చదువుతుండండి. డైలీ జీకే చదవడం వల్ల మనకు కొన్ని బిట్స్ వరకు కవర్ అయితే అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకు డైలీ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది మన ఛానల్లో. సో ఈ విధంగా ఉంటుందండి. మీకు ఆల్రెడీ ఒక 3 డేస్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే చూపించాను కదా. సో ఇది ఈ విధంగా బాగుంటుందా లేకపోతే మీకు సిలబస్ ఎక్కువైందా, సో సరిపోతుంది ఇలానే పెట్టండి, వీటికి సంబంధించినటువంటి బిట్స్ పెట్టండి అంటే ఈ విధంగానే మీకు బిట్స్ అనేవి ప్రతిరోజు అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు డే 1కి సంబంధించి ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా షార్ట్కట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.
ఒకసారి ఆ వీడియోని కూడా ఫాలో అవ్వండి, మీకు డైలీ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయనేది తెలుస్తుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దానివల్ల ఏంటి, మీకు ఎంతమంది ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు అనేటటువంటి విషయం కూడా నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. అలానే డిఎస్సికి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా టైం అనేది మనకు దగ్గర పడుతూ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో.